ఇవాళ మెట్లెక్కుతూ కనిపించారు. ఒకే క్షణంలో కళ్ళు రెప్ప వేయటం, కాళ్ళు అడుగు వేయటం మరిచి కదలకుండా నుంచుండిపోయాను. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము 13th పేజ్లో ఏం రాసుకుందో చెప్తానో వినండి. మెట్లు దిగుతుండగా ఒక చేతిలో మెడల్తో మరో చేతిలో మెమరాండంతో మెట్లెక్కుతూ కనిపించారు. మళ్ళీ కలుస్తున్నారు అనుకుంటా. ఎక్సైటెడ్. ఒకే క్షణంలో కళ్ళు రెప్ప వేయటం, కాళ్ళు అడుగు వేయటం మరిచి కదలకుండా నుంచుండిపోయా. ఈ రియాక్షన్ వ్యాలిడే. రెప్పపాటు కాలంలో హలో చూడడమేనా, విష్ చేసేది ఏమైనా ఉందా అంటూ వెన్నెలు కురిపించి వెళ్ళిపోయారు. ఒకే ఒక్క క్షణం కళ్ళ ముందు కదలాడి కనువిందు కలిగించే ఆ క్షణకాలం కోసం లెక్కలేనన్ని క్షణాలను లెక్క వేసుకుంటూ గడిపేస్తున్నా. నన్ను కలవరపరిచే కలకు కారణం ఈ క్షణం. మరల ఈ క్షణం వస్తుంది అనే ఆశకు ఆసరా ఈ క్షణం. మీ తలపులతో ఆలోచనలతో గడిపేసే లెక్కలేనన్ని క్షణాలకు లెక్క ఈ క్షణం. ఇటువంటి క్షణం కోసం నిరీక్షించే క్షణాలను జ్ఞాపకాలుగా మిగిల్చే మరుపురాని క్షణం ఈ క్షణం. ఈ క్షణం గురించి మీకు తెలిపే ఆ క్షణం కోసమే నా ఈ నిరీక్షణ. కంగ్రాచులేషన్స్ స్వామి. వాళ్ళ స్వామి వారు ఏదో గెలుచుకున్నట్టున్నారు, మనం కూడా కంగ్రాచులేషన్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్. మీ నిరీక్షణం ఫలించిందో లేదో అని తెలుసుకునే క్షణం కోసమే మా ఈ నిరీక్షణ కూడా. ఏమంటారు? అంతే కదా. త్వరగా కలిసిపోతే బాగుండు. నిజంగా ఆ క్షణం వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. ఆ క్షణం వచ్చే వరకు ఇలానే నిరీక్షిస్తూ బుక్ చదువుతూ గడిపేద్దాం. సరే మరి మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.